పెళ్లి కుమారుని ఎదుర్కొన్నట్టు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధంలో నూనె తీసుకొని పోయింది. అయితే వీళ్ళు ఎవరు విడవబడతారో, ఎవరు ఎత్తబడతారో ఇప్పుడు మనం చూద్దాం. దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. ఏంటి ఇంకా ఎవరు రాలేదు? చాలా సమయం అయింది. నేను కాసేపు ప్రార్థన చేసుకుంటాను. పరలోకమందున్న మా తండ్రి, మీకు వందనాలు. మీ యొక్క రాకడలో మమ్మల్ని అందరినీ ఎత్తబడే గుంపులో సిద్ధపరిచే బిడ్డలుగా ఉంచండి తండ్రి. ఆమేన్. చాలా ఆలస్యమైంది. మనం పెద్ద కుమారుడిని ఎదుర్కోవాలి కదా. వచ్చేసారు అందరూ పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి. నా పేరు సౌందర్య. మా అమ్మ నాన్న ఎలా పేరు పెట్టారో గాని నా సౌందర్యం అంతా ఉన్నారు. ఏమైనా ప్రయోజనం ఉన్నదా? ఒక మాత్రపు అలంకరణ చేసుకోవడమని బైబిల్ గ్రంథంలో ఉన్నది కదా. అమ్మ సమర్పణ పూర్తి సమర్పణ కలిసే సమర్పణ. కాస్తని నిరాశపరచు మాటలు ఆపుతావా? అలంకరించుకోకుండా ఈ కాలంలో ఎవరుండగలరు? ఏమైనా జ్ఞానం ఉండి మాట్లాడుతున్నావా? అయినా దేవునికి కావాల్సింది హృదయంలే. అమ్మ అత్త మరియు నా తోటి కన్యక్లారా, ఎంతసేపు ఒకరినొకరు కించపరుచుకుంటారు? ఒకరికొకరు ప్రేమగా ఉండి ప్రభుని సేవిద్దాం. అబ్బబ్బా మౌనరాగిని, నీ ఇలా మౌనంగా ఉండాలంటే నా వల్ల అసలే కాదు. అసలే ఇది ఎంత సంతోషకరమైన దినము. నా ప్రాణానికి ప్రాణమైన నా ప్రాణప్రియుడిని పాటలతో నాట్యంతో స్తుతించాలని ఉంది. నా ప్రాణప్రియుడి కోసం చెప్పాలంటే నా నోటి మాటలు చాలు. ఆయన ప్రేమ పలుకులు మంచి వలె కురుస్తాయి. ఆయన నోటి మాటలు జుండిదేవి ధరల కంటే మధురమైనవి. ఆయన నేత్రములు అగ్నిస్మయమై ఉన్నది. ఆయన తలవెట్టుకలు తెల్లని మునిని పోలినవై అంత ధవలముగా ఉన్నది. ఆయన ముఖము మహిమా స్వరూపము. ఆయన ముఖము తేజోమయమై సూర్యుని వలె ప్రకాశించుచున్నది. అబ్బబ్బా మౌనరాగిణి, నీ మధురమైన పాట వింటుంటే ఇప్పుడే నాకు ఒక పాట పాడి దేవుని స్తుతించాలని ఉంది. అయితే అందరం కలిసి పెళ్లి కుమారుని ఎదుర్కొందాము రండి. చూసారా ఎంత బాగా మనం అందరి మంది కలిసి దేవుని ఆరాధించేమో. నాకున్న వరములతో ఒక పాట ఏంటండి, వాక్యం చెప్పడం, ప్రార్థన చేయడం, ఆత్మలు ప్రవచించడం, ఇవన్నీ నాకున్న వరములే. ఓ వరం, నీకున్న వరాలు గొప్పవే కానీ అవి దేవుని మహిమపరచడానికి గుర్తు చేసుకో. అవన్నీ దేవుని వల్ల వచ్చినవని ఎప్పుడు మర్చిపోకు. దేవుడిచ్చిన వరాలను బట్టి నువ్వు గర్విస్తావమ్మా, జాగ్రత్త. సర్లేమ్మా, నీలాంటి వాళ్ళు ఎన్నో చెప్తుంటారు, నేనైతే ఇంతే. ప్రియమైన స్నేహితులారా, మనం వచ్చింది పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి.
నేను మొదటి నుండి మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాను. మేమైతే అదనంగా నూనె తెచ్చుకున్నాము, మరి మీరైతే కేవలం డ్యూటీలతోనే వచ్చి ఉన్నారు. ఒకవేళ పెళ్లి కుమారుడు వచ్చే సమయానికి నూనె లేక డ్యూటీలో ఆరిపోతే ఆ విధి గృహంలోనికి ప్రవేశించడానికి అర్హత ఉండదు కదా. కాస్త ఆపుతావా నీ ప్రదక్షిణలు? డ్యూటీ లేకపోతే విధి గృహంలో ప్రవేశం లేదని ఎవరు చెప్పారు? ఆయన నేను కోరుకోవాలి కానీ పెళ్లి కుమారుడు వచ్చి తన సింహాసనం పక్కన నన్ను కూర్చుని పెట్టుకున్నాడు. డ్యూటీలో ప్రజలు విశేషమా ఏంటి? డ్యూటీ ఆడిపోయినప్పుడు చూసుకున్నాను. సరే, నువ్వు చెప్పినట్టే అవునుగా. పెళ్లి కుమారుడు ఆరోహణమయ్యే సమయానికి మనలను ఆ నింగిలోనికి, ఆ మహిమ మేఘములపైకి ఆయన తీసుకుని వెళ్తాడు. ఆ నింగిలోనికి వెళ్ళే గడియలు ఎప్పుడెప్పుడు ఇప్పుడు
దేవుడా, ఓ దేవుడా, ఎన్ని వరాలు కలిగి ఉన్నా ఆరిపోయే దివిటిని వెలిగించుకునే వరము లేకపోతే ఎన్ని ఉన్నా ఏం ఉపయోగము? అయిపోయిందని చింతిస్తున్నారా? భయపడకండి, ఇప్పుడే మన దేవుని వేడుకుందాం. మన దేవుని వెలిగించమని. దేవుడా, యేసయ్యా, నా మంచి యేసయ్యా, మా కోరికను తీర్చి మా దేవుని వెలిగించవా, కనికరించవా దేవా. ఆకాంక్ష, నీవు చాలా పిచ్చిదానిలా ఉన్నావు. నీ ఇష్టం వచ్చిన కోరికలు కోరుకుంటే దేవుడు ఆలోచిస్తాడా ఏంటి? మీరు కొంచెం ఆగుతారా? నేను ఉన్నాగా. నేను వెళ్ళి మన తోటి సహోదరులు మెప్పించి మన కొరకు నూనె సహాయముగా అడుగుతాను. స్నేహితులారా, దేవుడి ప్రేమను బట్టి మిమ్మల్ని బతిమాలు కొంచున్నాను. మీరు అదనముగా తెచ్చుకున్న నూనెను కొంచెం మాకు సహాయముగా ఇవ్వగలరా? మధురమైన మాటలైతే మీకు మధురమైన పలికిపోయింది. మన స్నేహితులు కూడా మనకు సహాయం చేయడం లేదు. అయ్యో నా తోటి కన్నెట్లారా, మీరు చింతపడకండి. మనము షావుకారులకు వెళ్ళి నూనె కొనుక్కుని తీసుకువద్దాం. మన ఇంటిని వెలిగించుకుందాం. ఆకాంక్ష, ఇంత అర్ధరాత్రి వేళ ఎవరు మన కొరకు తలుపు తెరుస్తారు చెప్పు? అయ్యో నా స్నేహితులారా, ఎందుకు అంతగా చిన్నపడుతున్నారు? పదండి, మన వరకు నూనె సిద్ధపరుస్తాడు. మనము వెళ్ళి నూనె కొని తీసుకుని వద్దాం. పదండి పదండి, నేను చూసుకుంటాను. మన తోటి కన్యకులందరూ మనం వదిలేసి వెళ్ళిపోయారే. అవును స్నేహితులారా, మనం విడువబడి ఉన్నాము. అయ్యో, మనం ఏంటి ఇలా విడవబడ్డాం? అంతటా తలుపు మూయబడినది. దేవుడా, ఓ మంచి యేసయ్యా, ప్రభువా, యేసయ్యా, ఈ లోకంలో ఉన్నప్పుడు ఎప్పుడు నా వరములతో నిన్ను మహిమపరచలేదయ్యా. ఇప్పుడైనా పరలోక రాజ్యంలో నన్ను చేర్చుకోవయ్యా. ఒక్కసారి తలుపు తీయేసయ్యా. ఓ ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, నా ప్రాణప్రియుడా, నీ ప్రేమ ఎంత గొప్పది యేసయ్యా. నీ ప్రేమను బట్టి మమ్మల్ని లోపలికి రాని యేసయ్యా. యేసయ్యా, తలుపు తీ యేసయ్యా. నా సౌందర్యాన్ని బట్టి నేను గర్వించాను. నన్ను క్షమించి తలుపు తీయండి యేసయ్యా. నా హృదయంలో కొలువైన నా పెళ్లి కుమారుడా, నా హృదయం నీకు అర్పణగా ఇచ్చానని ఇంతకాలం అజ్ఞానంలో బ్రతికానయ్యా. ఇప్పటికైనా నీకు ఇష్టమైన దానితో బ్రతుకుతానయ్యా. ఇంతవరకు అవివేకంలో నా కళ్ళు మూసుకుపోయి గొంతమ్మ కోరికలన్నీ కోరుకున్నానయ్యా. ఇప్పటికైనా నీకు ఇష్టమైన కోరికలు కోరుకుంటాను. ఒక్కసారి నీ రాజ్యంలో చేర్చుకున్నా. ఒక్కసారి తలుపు తెరివి యేసయ్యా. అమ్మా, వరం ఉన్న వరములతో నన్ను ఎప్పుడూ మహిమపరచలేదు. అమ్మా మధురవాణి, ఈ మధురమైన మాటలతో ఈ లోకాన్ని మెప్పించాడు. అమ్మా సౌందర్య, అందము మోసకరము, సౌందర్యం వ్యర్థమని బైబిల్లో తెలిసి కూడా నీ హృదయము నాకు అర్పించలేదు. అమ్మ అర్పిత, హృదయము అన్నిటికనే మోసకరము, అది తెలిసి కూడా ఈ లోకానుసారంగా జీవిస్తూ నీ హృదయం నాకు ఇవ్వలేదు. అమ్మ ఆకాంక్ష, ఈ లోకంలో ఉన్న గొంతము కోరికలు అన్ని కలిగి జీవిస్తూ నీ మనసు నాకు అర్పించలేదు. మీరెవరో నాకు తెలియదు, నా యొద్ద నుంచి తొలగిపోవుడు. మిమ్మల్ని నేను ఎరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అయ్యా యేసయ్యా, అయ్యా యేసయ్యా, ఒక్కసారి తలుపు తెరివి యేసయ్యా.
యేసయ్యా ఒక్కసారి తలుపు తీయ్యా. అయ్యా నా ప్రాణ ప్రియుడా, ఒక్కసారి తలుపు తెరిచి మమ్మల్ని లోపలికి రాని యేసయ్యా. యేసయ్యా ఏసయ్యా విడిచిపెట్టి వెళ్ళొద్దయ్యా, మమ్మల్ని కూడా నీతో పాటు తీసుకెళ్ళండి ఏసయ్యా. అయ్యా ఇచ్చుకొని వచ్చామయ్యా, తలుపు తెరువు యేసయ్యా. ఒక్కసారి మీ రాజ్యంలో మమ్మల్ని చేర్చుకోవా. ఒక్కసారి తలుపు తెరువుయ్యా. యేసయ్యా కనికరించుకోండి. ప్రియులారా, చక్కటి ప్రదర్శన చూశారు కదా. ఒకవేళ మనము కూడా ఈ బుద్ధి లేని కన్యకల వలె దేవుని ప్రేమను తెలుసుకోకుండా లోకానుసారంగా అంధకారంలో జీవిస్తున్నట్లయితే ఇప్పుడే పెళ్లి కుమారుడైన యేసయ్యను మన హృదయంలోనికి ఆహ్వానించి రక్షణ వాక్యాన్ని పరిశుద్ధాత్మను అను నూనెను పొందుకొని ఈ చీకటి లోకంలో